హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నేల్లో చూపించినట్టుగా హెల్దీగా దోశ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి రాగి దోశ. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా 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 హెల్దీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మనకి దోశ రెడీ అయిపోతుంది. సో దానికోసమని నేను ఒక గ్లాస్ ఆఫ్ రాగులు తీసుకున్నాను. ఇది వచ్చేసి మీడియం సైజు గ్లాసు అండ్ దాంట్లోకి 1/4 వచ్చేసి నేను బియ్యం తీసుకున్నాను. మనకి రేషన్ బియ్యం అనేది ఉంటుంది కదా, సో అవి. అండ్ దాంతోపాటు 1/4 వచ్చేసి నేను ఉద్దిన బెల్లె అంటే మనకి మినప్పప్పు ఉంటుంది కదా, సో అది తీసేసుకున్నాను. అండ్ దాంట్లోకి 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ ఆఫ్ మనకి పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, సో అవి తీసేసుకున్నాను. సో ఇవన్నిటిని కూడా నీట్గా కలిపేసుకోవాలి. ఒకసారి అన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 3 to 4 టైమ్స్ అన్నా ఈజీగా వాష్ చేసేసేయాలి. ఎందుకు 3 to 4 టైమ్స్ అన్నానంటే మనకి రాగులలో అంటే ఒక్కోసారి రాగుల్లో మనం షాప్ నుంచి తెచ్చిన దాంట్లో కూడా పైన ఈజీగా దాని పొట్టులాగే ఉండేది ఉంటుంది. సో అవంతా కూడా పోయినాక మనకి మంచి రాగులన్నీ కింద ఉండిపోతాయి. సో దానికోసమని మీకు అప్పుడే తెలిసిపోతుంది, మనము ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు దాని నుంచి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా. అండ్ వాటర్ కూడా మనకి కరెక్ట్గా అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మంచిగా వాష్ చేయాలి. అంటే రాగులు మంచిగా నీట్గా కడిగితేనే బాగుంటుంది. సో చూడండి, దాంతోపాటు రాగులది చిన్న చిన్న పొట్టులాగా వచ్చేస్తుంది. సో దానికోసమని ఈజీగా 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసేయాలి. మంచిగా వాష్ చేసేసినాక దీంట్లో మంచిగా నిండుగా మనం దోశ పిండి ఎలాగైతే దోశకి నానబెట్టేసుకుంటామో సేమ్ ఇది కూడా రాగులది కూడా. కాకపోతే ఏంటంటే దీంట్లో రైస్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉండిపోతుంది. హైయెస్ట్ క్వాంటిటీ మనకి రాగి ఉండడం వల్ల చాలా చాలా మంచిది. ఎందుకంటే రాగుల్లో మంచి కాల్షియం అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా తినేసేయచ్చు. మెయిన్గా షుగర్ ఎక్కువ డయాబెటీస్ అలా ఉన్న వాళ్ళకైతే రైస్ అనేది చాలా తక్కువ తింటా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ రాగి దోశ అనేది మంచి హెల్దీ ఫుడ్. వాళ్ళకనే కాదు, మనం కూడా ఎవరైనా తినొచ్చు. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో రైస్ అనేది ఖచ్చితంగా వేసుకుంటే ఏంటంటే మనకి దోశలు అనేవి మంచిగా క్రంచీగా వస్తాయి, లేదంటే చాలా మెత్తగా వస్తాయి. సో మెత్తగా ఇష్టం ఉన్న వాళ్ళు రైస్ని స్కిప్ చేయొచ్చు. లేదు మాకు కొంచెం క్రంచీగానే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం రైస్ కొంచెం 1/4 వేస్తే సరిపోతుంది. సో దీన్ని ఈజీగా 6 to 8 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచేసేయాలి. మనం నార్మల్ దోశ చేసినప్పుడు కూడా ఇలాగే కదా. సో అలా ఓవర్ నైట్ ఉంచేసినాక మనకి రాగి పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది. అసలే అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా త్వరగా ఫర్మెంట్ అయిపోతుంది. సో మొత్తం పైనకి పొంగు వచ్చేంత ఛాన్స్ ఉంటుంది. అందుకే హాఫ్ మాత్రమే వేసుకోవాలి. నార్మల్ మనం దోశ పిండి అయితేనేమో ఇంత ఓవర్గా అయితే ఫర్మెంట్ అవ్వదు, బట్ ఇది చాలా త్వరగా ఫర్మెంట్ అవుతుంది, త్వరగా ఉబ్బేసుకొని పైనకి వచ్చేస్తుంది. సో దానికోసమని మీరు హాఫ్ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. 3/4 వేస్తే మాత్రం మొత్తం మూతంతా బయటకు వచ్చేసి మొత్తం పైనకి పొంగి వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం బాగా ఫర్మెంట్ అయిన దాంట్లోకి కొంచెం అలా సాల్ట్ వేసేసుకోవాలి. నార్మల్ మనం దోసపిండిని ఎలా చేసేసుకుంటామో అలాగే దీంట్లో మనము ఆల్రెడీ పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశకి మంచి క్రిస్పీనెస్తో పాటు మంచి కలర్ కూడా ఉంటుంది. అండ్ మనం రైస్ వేయడం వల్ల మంచి అంటే బైండింగ్ మంచిగా అవుతుంది కదా పిండికి అన్నట్టుగా. సో చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ మనము కొంచెం సాల్ట్ అలా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మీరు ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది. అంటే తిక్కుగా కావాలా, మరీ తిక్కుగా ఉందనుకుంటే కొంచెం ఒక 1/2 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే మీకు నార్మల్ మన దోశ ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్కి వచ్చేస్తుంది దోశ పిండిలాగా. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ఇక్కడ నార్మల్ ఐరన్ ప్యాన్ పైన చేసేస్తా ఉన్నాను. మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, నార్మల్ ఐరన్ ప్యాన్ పైన కూడా మనకి నాన్ స్టిక్లో వచ్చే మంచి పేపర్ లాంటి దోశలు క్రంచీగా తినేసేయచ్చు అని. సో మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. మనకి దోశలు మంచిగా క్రిస్పీగా అంటే పేపర్ లాగా రావడానికి నాన్ స్టిక్కే ఉండాలి, లేదంటే క్యాస్ట్ ఐరనే ఉండాలి అనాల్సిన అవసరం లేదు. నార్మల్ ఐరన్ దోశ ఇదైతే అందరి ఇంట్లో ఉండేదే. సో ఇలాంటి ప్యాన్ పైన కూడా మంచిగా దోశలు చేసుకోవచ్చు. అండ్ దోశలు సరిగ్గా లేవేమో అనే డౌట్ అయితే అస్సలు వద్దు. దాన్ని కరెక్ట్గా సీజనింగ్ చేస్తే దీన్ని మంచిగా అంటే పెద్ద పెద్ద దోశలు అండ్ దట్టు ఐరన్ ప్యాన్ అనేసరికి మనం ఒక్కసారి వేడి చేస్తే ఈజీగా ఒక 5 to 6 మెంబర్స్ కూడా ఫాస్ట్గా దోశలు వేసేసేయచ్చు. సో పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి ఆప్షను. సో ఒకసారి సీజనింగ్ ఎలా ఉందనేది ఆ వీడియో మీరు డెఫినెట్గా చూసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇంట్లో కూడా నార్మల్ ఇలాంటి ఐరన్ దోశల కంటే మనకి ఎక్కువగా నాన్ స్టిక్వే యూస్ చేస్తూ ఉన్నారు. అలాంటివి అయితే అస్సలు హెల్త్కి మంచిది కాదు. సో ఇలాంటి వాటిలో యూస్ చేస్తే చాలా చాలా మంచిది. సో నార్మల్ దోశ ఎలా వేసేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. సో దోశ వేసేసుకున్నాక కొంచెం పైన డ్రై అయిపోతుంది కదా మనకి, ఈ రాగి పిండి అనేది ఇంకా కొంచెం త్వరగానే డ్రై అయిపోతుంది దోశ. అండ్ దట్టు ఐరన్ ప్యాన్ అనేసరికి చాలా హీట్గా ఉంటుంది కదా. సో మీడియం ఫ్లేమ్లో మనం దోశలు వేసేసుకోవాలి. బాగా పైనంతా కొంచెం డ్రై అయినాక కొంచెం అలా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ వేసేసినాక మనకు అప్పుడే తెలిసిపోతుంది
దీంట్లో మనం ఎంత బాగా సీజనింగ్ చేస్తే మనకి నార్మల్గా అల్యూమినియం కాకుండా మనకి నాన్ స్టిక్లో అయితే ఎంత బాగా దోశలు అనేది ఈజీగా లేస్తాయో సేమ్ దీంట్లో కూడా అలాగే లేస్తాయి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ దోశలు కూడా భలే టేస్టీగా ఉన్నాయండి. ఇలాంటి ఐరన్ ప్యాన్లో చేస్తే నిజంగా నార్మల్గా మనకి వేరే ప్యాన్లో కాకుండా ఇలాంటి ఐరన్ ప్యాన్లో చేస్తే చాలా 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 బాగుంటుంది. సో చూడండి, ఇలా అంటే లేసేస్తుంది. ఎందుకంటే మంచిగా కాలాలి, ప్లస్ అందులోటి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రం మనము ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే తప్ప హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఈ ప్యాన్ అనేది మనకి చాలా అంటే కొంచెం మధ్యలో వచ్చేసి కొంచెం డౌన్, సైడ్స్ అంతా కొంచెం హైట్లో ఉండేసరికి మధ్యలోది మాత్రం హీట్ అయ్యి అంటే త్వరగా మాడిపోయి సైడ్స్ అంతా కాలదు దోశ. సో దానికోసమని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆ ఫ్లేమ్లోనే మనం దోశలు అన్నీ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత బాగా వచ్చేసిందో దోశ, మంచి క్రిస్పీగా ఉంటుంది. దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందనేది. అండ్ దీంతో మీరు ఇంకా ఏ చట్నీ అయినా సూటబుల్ చేసేసుకోవచ్చు. లైక్ పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, ఏ చట్నీతో అయినా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దోశ అయిపోయింది. సో ఇంకోటి కూడా ఇప్పుడు మీ ముందే చేసి చూపిస్తాను చూడండి. సో సెకండ్ దోశకు కూడా నేను ఆనియన్తో రుద్దేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ నేను ఇంకా రుద్దేస్తున్నాను. నార్మల్గా వాటర్ స్ప్రింకిల్ చేసి తుడిచేసినాక వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ అది అలా స్ప్రింకిల్ చేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, సింపుల్గా దోశ వేసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్దీ. రాగిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి ఈజీగా దొరికే మిల్లెట్లలో వన్ ఆఫ్ ది వన్ రాగులు. సో చాలా 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 మంచిది. మెయిన్గా లేడీస్కి ఎవరికైతే కొంచెం కాల్షియం అనేది చాలా తక్కువ ఉండి బోన్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకైతే రాగులు చాలా 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 మంచివి. మీరు ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. బట్ ఇలా రాగి దోశ అనేసరికి మనకేంటంటే పిల్లలు తింటారు, దోశ ఇష్టంగా తింటారు, పెద్దలు తింటారు. ఎవరైతే షుగర్తో ఇబ్బంది పడే వాళ్ళకైతే మంచి గుడ్ ఫుడ్ నిజంగా ఇది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మన రాగుల్లో దోశనే కాదు ఇంకా చాలా ఫామ్స్ ఉంటాయి. లైక్ రాగి ముద్ద అయినా కానీ, అంటే రాగి రొట్టి అయినా కానీ, లేదంటే రాగితో రాగి మాల్ట్ అలా తాగుతారు కదా. సో అలా దేన్నైనా తాగొచ్చు. చాలా 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 హెల్దీ. సో చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అంటే దోశలు, అసలు ఇలా చూస్తున్నా కానీ రెండు కూడా అయిపోతాయి. సో చాలా చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ దట్టు మంచి క్రంచీగా ఉంటానికి. మెయిన్గా ఈ దోశలు ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే తింటే మంచి చట్నీతో చాలా 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 బాగుంటుంది. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.